చాలా 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 బాధాకరమైన విషయం అండి. ఎలాగంటే ఎన్నడూ లేదు, అసలు ఎప్పుడూ ఎరగరు. భక్తుల తొక్కిసలాట్లో ఇంతమంది చనిపోవడం ఎప్పుడూ లేదు, అసలు ఆ చరిత్రలో లేదు. అలాంటిది ఏదైతే జరిగిన సంఘటన చూస్తే చాలా బాధ అనిపించింది. ఎలాగంటే ఎప్పటికీ 6 చనిపోయారు. భక్తుల తొక్కిసలాటలో ఎప్పటికీ 6 చనిపోయారు. ఇంకొక 30 మంది పైచీలకే హాస్పిటల్స్లో అయితే కనుక్కున్నారు. రియా హాస్పిటల్స్లో. ఇది ఎక్కడ జరిగిందంటే తిరుపతిలో ఏదైతే వైకుంఠ ఏకాదశి దర్శనం నిమిత్తం ఏదైతే టిక్కెట్ల జారీ చేస్తామన్నారో, ఆ జారీ చేస్తామన్నప్పుడు భక్తులు ఒకేసారి రావడం వల్ల ఆ క్యూ లైన్లో ఉన్న భక్తులు ఒకరికొకరు తొక్కిసలాట్లో చాలామంది చనిపోయారు. చాలామంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు నిజంగా ఏంటంటే కొన్ని ప్రశ్నలు నిండిపోయినాయండి. ఎలా అంటే అసలే వైకుంఠ ఏకాదశి పర్వదినం కాబట్టి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. కానీ అందుకు తగ్గ ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? చాలామంది అడుగుతున్న ప్రశ్నలు. మధ్యాహ్నం నుంచే చాలా ఎక్కువ మంది విపరీతంగా వచ్చేసారు లైన్లోకి. అసలు ఇన్ని లక్షల మంది జనాభా ఉన్నప్పుడు అందుకు తగిన ఏర్పాట్లు చేయాలి కదా అని ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? కాబట్టి టీటీడీ వైఫల్యం అనుకోవాలా, లేక అనుకోకుండా జరిగిన సంఘటన అని భావించాలా? కాబట్టి ఏదేమైనా ప్రభుత్వం ఈ విషయంలో, టీటీడీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఈ విషయంలో కొంచెం ఇంకా జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేమో, అంతగా ఎందుకని స్పందించలేదు అని చాలామంది మాట్లాడుకుంటున్నారండి. ఏదేమైనా 30 మందికి పైగా గాయాలు జరిగాయి. 6 మృతి చెందారంటే చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఈ టోకెన్ల జారీ విషయం పట్ల సరైన శ్రద్ధ కనబరచకపోవడమే ఈ అపశృతికి కారణం అని అయితే అనుకోవచ్చు. కాబట్టి వైకుంఠ ఏకాదశి పర్వదినం అని అనగానే చాలా ఎక్కువ మంది వస్తారన్న విషయం ప్రతి సంవత్సరం చూస్తున్న విషయమే. లక్షల మీద జనం గుమిగొడతారు కాబట్టి ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలి అని అనుకోకపోవడం నిజంగా ఒక దుర్దినం అనుకోవాలి నిజంగా. కాబట్టి ముందస్తు ఏర్పాట్లలో ఖచ్చితంగా లోపం అయితే కొట్టొచ్చినట్టు కనబడుతుందండి. కాబట్టి తిరుపతిలోని 4 ప్రాంతాల్లో కూడా తోపులాటలు జరిగినాయి. ఇంకా అదృష్టం ఏంటంటే చాలా తక్కువ వరకే, ఇంకా ఎక్కువగా జరగాల్సిందే కానీ చాలా మటుకు ఆగింది అనేది కానీ చాలామంది మాట్లాడుతున్నారు. నిజంగా అక్కడికి వచ్చిన భక్తులను కదిపినా సరే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే సరైన ఏర్పాట్లు చేయలేకపోయారు, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోయారు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి దీనికి అంతటి కారణం టీడీపీ వైఫల్యమేనంటారా? కదా. కాబట్టి ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేయలేకపోవడం నిజంగా. కాబట్టి దీని విషయం అయితే కనుక చాలా నాయకులు, చంద్రబాబు నాయుడు గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తమ సంతాపం తెలియజేశారు. ఈరోజు హుటాహుటిన చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళేటట్టుగా వెళ్తారు ఈరోజు ఖచ్చితంగా. కాబట్టి ఏదేమైనా సరే ఎప్పుడూ లేనిది, ఎన్నడూ లేనిది, ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఖచ్చితంగా ఇలా జరగడంతో చాలా బాధ అనిపించింది. కాబట్టి ఇలాంటి తప్పిదాలు మునుముందు జరగకుండా ఉండాలంటే కనుక కట్టుదిట్టమైన ఏర్పాట్లు, కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకోవాలండి. ఎవరో తల్లికి పిల్ల లేదు, పిల్లకి తల్లి లేదు అన్నట్టుగా ఆ తొక్కిసలాటలు చూస్తూ ఉంటే హృదయ విదారక సంఘటనలు అయితే కనుక కనిపించాయి. నిజంగా ఎవరు చేసిన తప్పిది అనేది అనిపించింది. చూస్తున్నాం మీరు అందరూ కూడా. కానీ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.